వినాయకుడికి ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? తులసీదేవి నీకు 2 పెళ్లిళ్ళు అవుతాయి అని గణేశుడికి శపిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. దేవలోకంలో ఎవరు వివాహం చేసుకున్నా కూడా వారు కైలాసానికి వచ్చి శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవాళ్ళు. వారిని చూసి గణేశుడికి కూడా పెళ్లి చేసుకోవాలి అని కోరిక పుడుతుంది. కానీ ఆయన విచిత్రమైన రూపం కారణంగా ఆయన ఏ అమ్మాయి దగ్గరికైనా మాట్లాడడానికి వెళ్ళినా కూడా వాళ్ళు భయపడి పారిపోయేవాళ్ళు. దానితో గణేశుడికి ఎంతో బాధ వేస్తుంది. ఆ బాధ కొన్ని సంవత్సరాలకి కోపంగా మారిపోయి, మూషిక, ఈ దేవలోకంలో ఎక్కడ వివాహం జరిగినా కూడా నీవు అక్కడికి వెళ్లి గుంతలు తవ్వి వాళ్ళ పెళ్లిళ్లు చెడగొట్టు అని ఆజ్ఞాపిస్తాడు. గణేశుడు చెప్పినట్లే మూషికుడు చేస్తూ దేవలోకంలో ఒక పెళ్లి కూడా అవనివ్వడు. దేవతలు అందరూ బాధపడుతూ బ్రహ్మదేవుడి సహాయం కోరగా బ్రహ్మ నవ్వుతూ నాకు ఇలాంటి అతనే అల్లుడిగా కావాలి అని ఆయన తపో శక్తితో 2 అమ్మాయిలను సృష్టిస్తాడు. ఒకరి పేరు రిద్ది, ఇంకొకరి పేరు సిద్ధి. బ్రహ్మ వాళ్ళిద్దరిని తీసుకుని పెళ్లి సంబంధం మాట్లాడడానికి కైలాసానికి వెళ్తాడు. శివపార్వతులకు వీళ్ళిద్దరూ చాలా బాగా నచ్చుతారు. గణేశుడు వాళ్ళిద్దరిని చూడగానే వెంటనే ప్రేమలో పడిపోతాడు. రిద్ది మరియు సిద్ధిలు కూడా ఇద్దరు గణేశుడిని చూడగానే ప్రేమలో పడిపోతారు. కానీ గణేశుడు నేను వేసే ప్రశ్నలకి సమాధానం చెబితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఎంతో తెలివిగా ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలన్నింటికి రిద్ది మరియు సిద్ధిలు నవ్వుతూ శివపార్వతుల కాళ్ళ దగ్గర కూర్చొని సమాధానం ఇస్తారు. వాళ్ళ సమాధానానికి మెచ్చి వాళ్ళ ఇద్దరిని గణేశుడు అంగీకరిస్తాడు. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి కైలాసంలోనే ఘనంగా గణేశుడు పెళ్లి జరుగుతుంది. ఆ వివాహం మామూలుగా జరగదు, ఎంతో గంభీరంగా వైకుంఠంగా జరుగుతుంది. ఆ తరువాత గణేశుడికి 2 కుమారులు జన్మిస్తారు. ఒకరి పేరు లా, ఇంకొకరి పేరు శుభ్. పూర్తి వీడియో మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో ఉంది, చూసేయండి. చాలా అద్భుతమైన ఈ పెద్ద వీడియో తప్పకుండా అందరూ చూడండి. అందరూ చెప్పండి గణపతి బప్పా మోరియా.